మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు సబ్బాతు దినము గురించి, విశ్రాంతి దినము గురించి తెలియజేస్తున్నారు. ఒక విశ్రాంతి దినము రోజున యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పంట పొలము గుండా నడిచి వెళ్తున్న తరుణములో శిష్యులు ఆకలిగొని వెన్నులు విరిచి తినటం ప్రారంభించారు. అది చూసిన పరిసయ్యులు ప్రభుని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నీ శిష్యులు విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటించట్లేదని. ఈ పరిసయ్యులు విశ్రాంతి దినం గురించి సరైన అవగాహన లేకుండా జీవించేవారు. అందుకనే ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి అధిపతి అని తెలియజేస్తున్నాడు. విశ్రాంతి దినము మనిషి కొరకు ఏర్పాటు చేయబడినది. విశ్రాంతి దినము రోజున దేవుణ్ణి మహింపరచాలి, గణపరచాలి ప్రియామిత్రులారా. ఎందుకంటే దేవుడు సకల సృష్టిని 6 రోజుల పాటు కలుగజేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ రోజున మనం దేవునితో గడపాలి, దేవుని స్తుతించాలి, మహింపరచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ప్రతి విశ్రాంతి దినం రోజున సాధించేవాడు. మనం కూడా ప్రతి ఆదివారం రోజున దేవునితో గడపాలి. ఎవరైతే విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటిస్తారో అటువంటి వారు ఆధ్యాత్మిక శక్తిని పొందుకుంటారు. వారంలో 6 రోజుల పాటు మన కొరకు, మన కుటుంబం కొరకు శ్రమించాలి. 7వ రోజున అనగా ఆదివారం రోజున, విశ్రాంతి దినం రోజున మనము దేవునికి కేటాయించాలి. దేవుని గురించి ధ్యానం చేయాలి, మన జీవితం గురించి ధ్యానం చేయాలి. ఎవరైతే ఈ విధంగా విశ్రాంతి దినాన్ని పవిత్రపరుస్తారో అటువంటి వారు దేవుని యొక్క వరప్రసాదాలు పొందుకుంటారు. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, మేము ప్రతి ఆదివారం రోజున నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి గొప్ప విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, మేము అనేక సార్లు విశ్రాంతి దినాన్ని పాటించలేకపోతున్నాం. ఆ రోజే మేము అనేక పనులు పెట్టుకుంటున్నాం. అలా కాకుండా ప్రతి ఆదివారం రోజున నీ కొరకు సమయాన్ని కేటాయించి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.